హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వస్తే కుటుంబం. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం కోసము ఒక చిన్న టిఫిన్ చేసుకుందాము. మరి ఫాస్టింగ్ ఉంటున్నాం కదా, ఫాస్టింగ్ కోసము ఉప్మా, సగ్గుబియ్యం ఉప్మా చేసుకుందాము. మరి రండి చూద్దాము ఎలా చేయాలో. చాలా త్వరగా అవుతుందండి, ఫాస్ట్గా అవుతుంది. కానీ సగ్గుబియ్యం అనేది ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటే 5 నిమిషాల్లో టిఫిన్ రెడీ అవ్వచ్చు. చాలా బాగుంటుంది, నానబెడితే బాగుంటుంది అన్నమాట. మరి వెళ్దామా కిచెన్కి, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. పెద్ద సైజు సగ్గుబియ్యమే తీసుకున్నాను. ఇవి 2-3 సార్లు బాగా కడిగేసుకొని నానబెట్టుకోవాలండి. ఇదిగోండి 2-3 సార్లు కడిగేసి నానబెట్టుకుంటున్నాను. ఇది ఎంతవరకు అయితే సగ్గుబియ్యం ఉన్నాయో అంతవరకే నానబెట్టాలండి. వాటర్ ఎక్కువ వేయకూడదు. ఇవి వచ్చేసి మినిమం 5 అవర్స్ నాననివ్వాలండి. ఇదిగోండి మినిమం 5 అవర్స్ నానిపోయాయి. ఇలా ఒత్తితే ఇలా మెత్తగా అయిపోయాయండి. ఇక ఈ విధంగా ఉంటే ఉప్మా చాలా బాగుంటుంది. ఇక వచ్చేసి ఇక్కడ బంగాళదుంప తీసుకున్నానండి. ఉడకబెట్టి రెడీ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇక ఇప్పుడు కొన్ని వేరుశనగ పలుకులు అనేది ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్నాను. ఇవి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా కచ్చా పచ్చాగా కొంచెం మిక్సీకి వేసుకున్నాను. ఈ పొడిని ఇందులో వేసుకొని కొంచెం కలిపేసుకోవాలండి. ఇందులో మనము ఉప్పు కారం వేయం కదా, దీనికి ఈ వేరుశనగ పలుకులు బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎక్కువ ఇష్టం అనిపిస్తే ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువగా వాడుతున్నాను. ఈ విధంగా కొంచెం కలిపేసుకున్న తర్వాత వాటర్ ఏదన్నా ఉంటే అది కూడా పీల్ చేసుకుంటుందన్నమాట. ఇక మనము పోపు పెట్టుకుందాము. ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇక పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము తాలింపు కోసం నెయ్యి వేసుకోవాలండి, నూనె వాడకూడదు. ఇక్కడైతే 2 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇక ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. పోపు కోసం మిగతా ఏ పోపు గింజలు వాడకూడదు, కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత జీలకర్ర ఫ్రై అవుతుంది కదా, ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసుకోవాలండి. బంగాళదుంపల ప్లేస్లో చిలకడ దుంప ఉన్నా కూడా వేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. చిలకడ దుంప అనేది న్యాచురల్ స్వీట్నెస్ ఇస్తుంది కదా, చాలా అద్భుతంగా ఉంటుంది ఉప్మా. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ట్యాప్ చేసుకోవాలండి. ఫ్రై బాగా అవుతే కొంచెం రుచిగా ఉంటుంది. మ్యాక్సిమం బంగాళదుంప ఉడికిపోయాయి. ఇలా ట్యాప్ చేసుకొని ఒకసారి ఇలా కదిపేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం ఇందనక కలిపేసుకున్న మిశ్రమాన్ని, సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా సగ్గుబియ్యాన్ని ఒక స్పూన్ సహాయంతో ఇందులో వేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి. మ్యాక్సిమం సగ్గుబియ్యం అనేది ఉడికిపోయి ఉంటుంది. అంటే ఎక్కువ నానడం వల్ల వీటికి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం ఉండదు, వాటర్ వేయాల్సిన అవసరము ఉండదు. చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఉపవాసంలోనే కాకుండా ఎప్పుడప్పుడు స్నాక్స్ రూపంలో కూడా పిల్లలకు అలా పెట్టొచ్చండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ షుగర్ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను. కొంచెం తక్కువ స్వీట్ ఇష్టపడుతున్నాం కనుక షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి, చాలా మంచిది. ఈ విధంగా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం హీట్ అయితే చాలండి, ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. అలా కలిపేసుకున్న తర్వాత
2 మినిట్స్ హీట్ అవ్వనివ్వాలి. ఎక్కువ హీట్ అవ్వనివ్వకూడదు, లేకపోతే అడుగు మాడుతుంది. ఇక ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మన సగ్గుబియ్యం ఉప్మా రెడీ. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇక నేను వచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది 2 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోవడమే. ఇక నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా రుచిగా ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం ఉప్మా. బంగాళాదుంపకి బదులు మీరు స్వీట్ పొటాటో వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. నాకైతే ఇక్కడ మార్కెట్లో అవైలబుల్గా దొరకలేదు. ఎప్పుడు మనకు అవసరమో అప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ఐటమ్స్ దొరకవండి. ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను. చూసారా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, నోరు ఊరుతుంది మీకు. కానీ సాయంత్రం మాత్రం తప్పనిసరిగా ఇలా చేసుకొని తినండి, చాలా మంచిది. పాలు పళ్ళు తినేవాళ్ళు పాలు పళ్ళు తినవచ్చు, లేదా మామూలుగా ఇలా కూడా ఉపవాసాన్ని చెల్లించవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సగ్గుబియ్యం ఉప్మా బాగుంటుందండి. మనకి ఫాస్టింగ్కి అయితే ఇవి చాలా మంచిది. యాక్చువల్గా అయితే దుంపలు తింటారు అంటారు కదా, ఇలా బంగాళదుంప కానీ చిలకడ దుంప కానీ మనము అంటే స్వీట్ పొటాటో ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి మనకి టిఫిన్ అనేది. ఈజీ అండి. ఇదైతే నేను ఈవినింగ్ ఉపవాసం కోసం రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే చేయట్లేదు. ఒక స్వామివారి పంచామృతం స్వీకరించి ఒక అరటిపండు తిన్నాను. ఇక ఈవినింగ్ అయితే మనం ఈ ప్రసాదాన్ని తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా తినొచ్చు. ఉప్పు కారం వేయరు కదండి. ఇందులో ఈ విధంగా 1 టీ స్పూను షుగర్ వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఉపవాసం రోజు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. నచ్చిందా? 5 మినిట్స్లో అయిపోతుందండి టిఫిన్, ఫాస్ట్గా అయిపోతుంది. క్యారేజ్కి కూడా కట్టచ్చండి. ఎక్కడైనా ట్రావెల్లో కూడా మనం తినొచ్చు. చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను. మరో మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంటుంది నేను మీ సులోచన. అంతవరకు సెలవు. నమస్కారం.